ఒక్క తరంలోనే ఒక దేశ భవిష్యత్తు థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి ఫస్ట్ వరల్డ్ కంట్రీగా మారుద్దా? దానికి గ్లేరింగ్ ఎగ్జాంపుల్ సింగపూర్. సింగపూర్కి ఎన్నికలు జరిగాయి. సింగపూర్లో వరుసగా 14సారి 14th కాన్సిక్యూటివ్ టర్మ్ పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చింది. మొత్తం సింగపూర్ వాళ్ళ యొక్క లెజిస్లేచర్లో 97 సీట్లలో 87 సీట్లు కైవసం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ సింగపూర్లో ఓటింగ్ కంపల్సరీ, ప్రజలందరూ ఓటేయాలి. ఒకవేళ కనుక ఓటింగ్కి హాజరు కాకపోతే వాళ్ళ పేరు ఎలక్టోరల్ రోల్ నుంచి తొలగిస్తారు. సహేతుకమైన కారణం ఉంటే తిరిగి మళ్ళా ఒప్పుకుంటారనమాట, లేకపోతే అసలు రాని ఎలక్షన్స్కి. ఫైన్లు కూడా భారీగా ఉంటాయి ఎలక్షన్లో ఓటేయకపోతే. అయితే ఏదైతే సింగపూర్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ ఉందో, సింగపూర్ 1965 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పార్టీ. ఆ పార్టీలో 4 తరాల లీడర్స్ మారారు, కానీ పార్టీ మీద ప్రజల అభిమానం మాత్రం మారలేదు. అసలు 90%, 87% ఇట్లా ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా 90% పైన ప్రజలు ఆ పార్టీకే ఓటేస్తారు.